ప్రపంచంలో టాలెంట్ లేనిదే ఏ వ్యక్తికి గుర్తింపు రాదు. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నా. ఆల్రెడీ మీ అందరికీ తను తెలుసు, నేను ఎక్స్పెషల్లీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ద గ్రేట్ టిక్ టాక్ హీరో, టిక్ టాక్లో తనకంటూ ఒక పెద్ద నేమ్ క్రియేట్ చేసుకున్న ఉప్పల్ బాలు గారు, ద గ్రేట్ ఉప్పల్ బాలు గారు. హాయ్ అండి. హాయ్, నమస్తే. ఉప్పల్ బాలు గారు, ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు మీకు మీరంటే పిచ్చి ప్రేమ ఎక్కువయ్యి ఒక యువకుడు పైకి వెళ్ళి బిల్డింగ్ ఎక్కి ఉప్పల్ బాలు గారు ఐ లవ్ యూ అంటే మీ రెస్పాన్స్ ఏంటి? అంటే మొగడు ఐ లవ్ చెప్తే ఏం చెప్పలేం కదా. జస్ట్ ప్రస్తుతానికి ఎందుకు అలా ఐ లవ్ యూ టూ అంట. ప్రస్తుతానికి ఐ లవ్ యూ టూ అంటారు, కానీ మీకు ఓకే ఐ లవ్ యూ టూ చెప్పడానికి అబ్బాయికి ఆయన బతకాలంటే ఐ లవ్ యూ చెప్పాలి కదా. నేను బ్రతకాలంటే ఐ లవ్ యూ టూ చెప్పాలి. మరి చనిపోతే కష్టం కదా. ఓకే ఓకే ఓకే, సూపర్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఉప్పల్ బాలు గారు, మీ యొక్క ఈ పట్టుదల ఎక్కడి నుంచి వచ్చిందండి మీలో? నా లోపలికి వెళ్ళి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? లోపలికి వెళ్ళే వచ్చింది. కానీ మీరు ఫేమస్ కావాలి, నేను అక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ మీకు ఎలా వచ్చాయి? అంటే చిన్నప్పటి నుంచి టాక్ వచ్చింది. ఎక్కువ మూవీస్ చూసేది, ఎక్కువ మొమ్మెత్తుకుని ఐటమ్ సాంగ్ చూసేది. నేను కూడా ఎందుకు చేయొద్దు ఇలా అని ఒక ఫీలింగ్ వచ్చేది. అప్పుడప్పుడు జస్ట్ హీరోని డ్యాన్స్ చూసేది. నేను ఎందుకు స్టెప్ లేదు, నేనే డైలాగ్ ఎందుకు చెప్పొద్దు, నేనే కసిగా ఎందుకు వాడొద్దు అని డౌట్ వచ్చింది. వాళ్ళ టీవీలో ఎందుకు కనబడాలి, నేను కూడా కనబడవచ్చు కదా, ఒక ఫీలింగ్ అని ఒక కసి మీద చేసిన. ప్రస్తుతానికి అది నెరవేరింది. ఓకే, మీరు యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు ఉప్పల్ బాలు గారు? ఎక్కడ నేర్చుకోలేదు. నాకు చిన్నప్పటి నుంచి నేను టీవీలో చూసి నేర్చుకున్నా, ఎవరో నేర్పించలేరు. జస్ట్ నేనంటే కొంచెం డిఫరెన్స్గా చేస్తాను అన్నట్టు. మా కోసం ఒక చిన్న స్కిట్ చేస్తారా అండి? స్కిట్ అంటే ఎలాంటిది? ఎలా అంటే మీ ఒక సాంగ్ మేము ప్లే చేస్తామండి, మా ప్రేక్షకులు ఒక్కొక్కసారి మీ డాన్స్ చూడాలనుకుంటున్నారు. షూర్. ఫస్ట్ నాకు ఫీవర్ వచ్చింది, అంతగానో చేయలేదేమో, నాకు వచ్చింది. కనీసం మీ ప్రేక్షకుల కోసమైనా ఒక చిన్న డాన్స్ వేయండి. షూర్, నో ప్రాబ్లం, చేస్తాను. మేనక సొంతక్క ఊర్వశి మీరు పండించిన దానికి, మేనక సొంతక్క ఊర్వశి మీరు పండించిన దానికి, నాజూకు నడుము చూస్తే అయ్యో కైబెక్కి పోదా ఉంటే, లేక కౌగిళ్ళల్లో దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా, దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలను. ఎందుకంటే మీ డాన్స్ కి ఉమ్మోద్ ఖాన్ కూడా డౌన్ అయిపోయిందని ఇప్పుడు టాక్ మీ డాన్స్ ముందు. లేదు, అట్లేం కాదు. ఎందుకంటే మీరు ఆమెనే ఇన్స్పిరేషన్ తీసుకున్నారు కదా. మరి ఆమెను తీసుకున్నా కాబట్టి ఈరోజు ఫేమస్ అయినా. ఓకే, ఉప్పల్ బాలు గారికి ద గ్రేట్ డాన్సర్ ఇన్ మన హైదరాబాద్ కాకుండా తనకి ముంబైలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అట్లాంటి మేడంని ఉప్పల్ బాలు గారు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారంట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, క్రేజీగా అడుగుదామని మిమ్మల్ని ఎంత ట్రై చేసినా మీకు మా అన్నిటికీ సమాధానం ఇస్తున్నారు. అడగండి, నో ప్రాబ్లం. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా అమ్మాయి మీకు ప్రపోజ్ చేసిందా అండి? ఫస్ట్ దానికంటే చేశారు, కానీ నేనే నో అని చెప్పాను. అంటే ఎలా ప్రపోజ్ చేశారు? ఎలా ప్రపోజ్ చేస్తానంటే, నువ్వంటే ఇష్టం, పెళ్ళి వేసుకుంటా అన్నది. అంటే నేను పెళ్లి చేసుకుంటా అన్నది అమ్మాయి? అవును. ఎన్ని రోజులకు పెళ్లి చేసుకుంటా అన్నదండి? ఎన్ని రోజులు పెళ్లి చేసుకుంటా అనేదండి. 1 year కావచ్చు, 2 years కావచ్చు, నా కోసం వెయిట్ చేస్తున్నది. నాకు ఇప్పట్లో లేదు, చాలా గోల్స్ ఉన్నాయి, నేను కొంచెం రీచ్ కావాలి, ముందుకు వెళ్ళాలి. నాకు ఇప్పట్లో పెళ్ళి అవకాశం లేదు, కొంచెం నేను ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోవాలని టార్గెట్ తోటి నేను ఇప్పట్లో లవ్వులు గివ్వులు చేయనని చెప్పాను. మాది కూడా ఒకటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, విలేజ్లో ఉంటారు. లవ్వులు గివ్వులు అంటే మా ఫ్యామిలీలో పడదు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ప్రస్తుతానికి ఉంటాయి కాబట్టి లవ్వులు గివ్వులు అని తిరిగితే నా టీచర్ ఖరాబ్ అయిపోతుంది, వేరే వాళ్ళు అన్నవారంటే గొడవలు కొట్టాడు. మనం వచ్చింది హైదరాబాద్లో పని చేయడానికి వచ్చాం, కానీ లవ్వులు గివ్వులు చేసానికి రాలేదు. మా ఫ్యామిలీ లవ్వులు గివ్వులు చేసి పెంచలే నన్ను. జస్ట్ ఎలా బతకాలి, నువ్వు హైదరాబాద్కి వెళ్తే సార్ దగ్గర ఎలా ఉన్నా అలా నేర్పించారు, కానీ లవ్వులు చేసుకోవడం, వాళ్ళు ఎంబడి తిరగడము, టైం పాస్కోవాలి, ఎంబడి బండి వేసుకున్న సోకులు అలాంటి నాకు ఫీలింగ్ లేవు. ఓకే, గ్రేట్ అండి, మీరు చాలా గ్రేట్ అండి. ఈ జనరేషన్కి అసలు అందరండి మీరు. మీ ఇంగ్లీష్ కూడా, మీకు అసలు ఎవరండి ఇంగ్లీష్ నేర్పించిన మేడం? ఇంగ్లీష్ నాకు ఎవరు నేర్పించలేరు. మా ఇంట్లో వాళ్ళ పిల్లలు కూడా మాట్లాడుతుంటే అప్పుడప్పుడు అర్థం చేసుకుంటా, కానీ చెప్పడం రాదు. అలా కంటిన్యూ వింటుంటాను అట్లా వాళ్ళు మాట్లాడుతుంటే. పిల్లలతోటి ఇంగ్లీష్ నేర్చుకున్నారా?
అనే వాళ్ళు మాట్లాడుతుంటే నేను కూడా వింటా, అయ్యో నేను కూడా అలా మాట్లాడాలి కదా. అంటే మీరు కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ మాకు అందని రేంజ్ లో మాట్లాడుతున్నారు, ఇంత చదివిన మాకే అర్థం అవుతలేదు. సో మీరు ద గ్రేట్ టీచర్ అని మేము ఫీల్ అవుతున్నాం. నేను టీచర్ అని ఫీల్ కాలేదు, చేస్తానికి నాకు వచ్చిన ఇంగ్లీష్ ముక్క నాకు వచ్చని చెప్పుకుంటా అంతే. మీకు వచ్చిన ముక్క మీకు వచ్చని చెప్పుకుంటారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఉప్పల్ బాలు గారు, ప్రెసెంట్ ఏమన్నా మూవీస్ మీకు ఓకే అయ్యా కాంట్రాక్ట్స్? 2 మూవీస్ అయ్యేవి, ఇంకా 2 మూవీస్ ఇంకా చేయలేదు. మనీ తీసుకున్నాను, వర్షం పడుతుందని బంద్ పెట్టారు, ప్రస్తుతం తర్వాత చెప్తామన్నారు. నెక్స్ట్ మంత్ చేయొచ్చు చెప్పలేము, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అవకాశం. ప్రస్తుతానికి అయితే ఒక మనీ తీసుకున్నా కొన్ని డబ్బులు మూవీకి, ఎందుకంటే మళ్ళీ తర్వాత పిలుచుకోకుండా నా టైం వేస్ట్ చేయడం ఎందుకు, మళ్ళీ తర్వాత నాకు వేరే ఆఫర్ వస్తే అప్పుడు నేను వేస్ట్ అయిపోతా కదా, వచ్చిన ఎందుకని చెప్పి ఒక మూవీకి మనీ తీసుకున్నా 20,000 లాగా. ఒకవేళ అది రన్నింగ్ అయితే 1 lakh పైన వస్తుంది. అంటే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కళావేదిక అనేది, మన సినిమా ఫీల్డ్ అనేది ఫ్యూచర్ ఇస్తుందండి. దానికి మీరేమంటారు? నాకు నా ఫ్యాన్స్ ఇచ్చారు, నా డైలాగ్స్ జనాలకు నచ్చినాయి, ఫాలోవర్స్కు నా కసి అనేది అందరికి మంచి అనిపించింది కాబట్టి ఈరోజు నేను వాళ్ళ నుంచి ఫేమస్ అయ్యాను. ఓకే, మీలో కూడా ఒక కసి పెంచుకోండి, ఆ కసి మీకు కూడా మంచి అనిపిస్తుంది. ఉప్పల్ బాలు గారి ఒపీనియన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఉప్పల్ బాలు గారు మీకు ఏ హీరో అంటే ఎక్కువ క్రష్ అండి? క్రష్ అంటే హీరోలు అంటే చాలా మంది ఉంటారు కసి మీద, అంటే చాలా మంది. నేనున్నా అండి, అఫ్ కోర్స్ నాకు పవన్ కళ్యాణ్ అంటే డై హార్ట్ ఫ్యాన్ నేను. పవన్ కళ్యాణ్, నాకు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ప్రభాస్ అంటే ఇష్టం. ఓకే, కాదండి మీరు ఒక్కరి పేరే చెప్పాలి ఇక్కడ. నాకు ప్రభాస్ అంటే ఇష్టం. మీరు ఓకే, ఎవరిని ఎక్కువ అమ్మాయినా అబ్బాయినా చేసుకుంటారా పెళ్ళి? ఎవడన్నా మొగుని పెట్టుకుని మొగుని చేసుకోరు, ప్రస్తుతానికి అమ్మాయినే చేసుకుంటారు. నాకు మీకు ఎందుకు వచ్చింది? లేదండి, మీ బాడీ లాంగ్వేజ్ చూసేసి మా జనాలకు ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది లేడీ గెటప్లు వేస్తారు, మగవాళ్ళు అదేస్తారు. ఆయన చేసుకున్నంత మాత్రంలో ఈ మగవాళ్ళనే చేసుకుంటారా? అంటే ఈ రోజు కూడా సమాజంలో మగవాళ్ళు చేసుకున్న ఉన్నారు. చూసారు, అమెరికా 2 మగవాళ్ళు కలిసి పెళ్లి చేసుకుని ఒకటే కాపురం చేసుకుంటే బతుకుతున్నారు. అంటే వాళ్ళకి జీవనం కాదా? వాళ్ళు మనుషులు కాదా? అంటే మగవాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళు కూడా జీవనం గడుపుతారు. దానికి నేను ఏం అంటలేనండి, చేసుకోవచ్చు. కానీ మీరు మగవారిని చేసుకుంటారా అని మా జనాలు ఒపీనియన్. మీ ఫ్యాన్స్, నేను మగవాడిని చేసుకుంటానా లేడీస్ చేసుకుంటాను, ఫ్యాన్స్ నన్ను ఎవరు అడగలేరు. చేసుకున్నప్పుడు నేనే టీవీ 9కి వెళ్ళి చెప్తాను. ఇప్పుడు మీకు చెప్తే ఏమొస్తుంది ఆడ? ఓకే, నా పెళ్లి చేసుకుంటే మాకు చెప్పారంట, టీవీ 9కి వెళ్ళి చెప్తారంట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఉప్పల్ బాలు గారు, మీ విలేజ్లో మీకు ఇప్పుడు ఎట్లాంటి టాక్ ఉంది? మా విలేజ్లో నాకు ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చింది. మా ఊరు వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు, నాకు మర్యాద కూడా చేస్తారంట. నేనంటే ఇప్పుడు మా ఊళ్ళో క్రేజ్, నేను అంటే టీవీలో కనబడుతున్నా, యూట్యూబ్లో వస్తున్నా, మూవీస్ చేస్తున్నా, సీరియల్ చేస్తున్నా కాబట్టి చాలా సంతోషపడుతున్నారు. మా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక సెలబ్రిటీ ఉప్పల్ బాలు వెళ్ళిండని ఒక ఫీలింగ్. మా గండీడ్ మండలంలోనే ఇప్పటివరకు ఎవరు సెలబ్రిటీ అనేది సంపాదించుకోలేదు మా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో. మా మండలం గండీడ్ మండలంలో మొత్తంలో ఇప్పటివరకు ఎవరు సెలబ్రిటీ కాలే, నేను అయ్యాను. అది చాలు, అక్కడ వాళ్ళకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అవునా అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఉప్పల్ బాలు గారు, మీరు డాన్స్ వేస్తారు కదా, మీ పాటలకి ఆ స్టెప్పులకి సెట్ కాదంట అండి. అదే నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్లు ఏం చేస్తారండి, అలా చేస్తేనే జనాలకు నచ్చుతుంది. ఏది పడితే అది చేస్తేనే వాళ్ళకి జనాలకు నచ్చుతుంది. అంటే జనాలు పిచ్చి పిచ్చి స్టెప్స్ చేసినా కానీ జనాలకు నచ్చుతుంది అండి. పిచ్చి పిచ్చి కాదు, దానికి ఇప్పుడు ఒక సాంగ్ ఇచ్చినప్పుడు ఎక్స్ప్రెషన్ చూపించాలి, ఒక ఫీలింగ్ చూపించాలి, ఏడు వాళ్ళకి కింద పడి కొట్టుకోవాలి. అలా చేస్తేనే జనాలు చూస్తారు. ఏదో అందంగా రెడీ హాయ్ అంటే ఎవరు లైక్ చేయరు. అక్కడ జనాలకు నచ్చినట్లు మనం చేయాలి. జనాలు పిచ్చిలేదు చూడరు, అది బాగుంటేనే దాన్ని చూస్తారు. మరి ఓపెన్ చేసుకుని బాగాలేకపోతే ఏ చెండాలంగా ఉందని జనాలు అంటారు. అంటే ఓపెన్ అంటే ఏంటండి? ఇప్పుడు నేను ఒక స్కిట్ చేశాను, బాగుందా లేదని చెప్పి 100 మంది చూస్తారు, అయ్యో చాలా బాగా చేసిన చెప్పి వాట్సాప్లో వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించుకుంటారు. ఈరోజు రేపు హాస్పిటల్లో టిక్ టాక్ వల్ల హాస్పిటల్లో రోగాలు వచ్చి పడ్డాడు కూడా టిక్ టాక్ చూసి కూడా బతుకుతున్నారు. అది విషయం మీకు తెలుసా? ఓ మై గాడ్, ఎంత పెద్ద మెడిసిన్ కనుక్కున్నారు మన ఉప్పల్ బాలు గారు. జనాలు చనిపోయే సిచ్యువేషన్లో ఈయన వీడియోస్ చూపిస్తే, టిక్ టాక్ చూస్తే జనాలు మళ్ళీ తిరిగి బతుకుతున్నారంట. బతకడం కాదు, సంతోషపడుతున్నారు. అప్పుడు నేను జస్ట్ హాస్పిటల్కి వెళ్తేనే అప్పుడు గ్లూకోజ్ తీసి ఉప్పల్ బాలు అన్న సెల్ఫీ అని చెప్పి ఇట్లా పీక్ వచ్చాడు. నేనే షాక్ అయినా, దగ్గరుండి రియల్గా నేను చూశాను కాబట్టి నాకు అనుభవం వచ్చింది కాబట్టి చెప్పాను. తప్పేముంది దాంట్లో? అంటే ఇప్పటి నుంచి మిమ్మల్ని హాస్పిటల్కి పేషెంట్స్ ఇన్వైట్ చేసి వెళ్తారా అండి? షూర్ అండి, వాళ్ళ సంతోషంగా వెళ్ళి టిక్ టాక్ 2 చేసి వస్తా. వాళ్ళు కూడా సంతోషంగా ఉంటే నాకు కూడా ఇష్టమే కదా. సరే, మీరు జీవితంలో ఎప్పటిదాకా టిక్ టాక్ చేయాలనుకుంటున్నారు? టిక్ టాక్ 4 రోజులు చేయాలనుకుంటా. టిక్ టాక్ బంద్ అయిన తర్వాత ఇండస్ట్రీలో ఒక ఊపు ఆడించాలని కోరిక. అంటే ఆల్రెడీ మీరు ఒక ఊపు ఊపుతున్నారని టాక్ అండి. ఒకటే ఊపుతాం, 2ది కూడా ఊపాలి కదా. ఓకే, 2 ఊపులు ఊపుతా అని మనం ముందు చెప్తున్న ఉప్పల్ బాలు గారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఉప్పల్ బాలు గారు, మీ యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి కదా, ఈ తెలుగు రాష్ట్రాలలో ఎవరికి రావండి? అది నేను అనుకోలేదు. నేను అందంగా ఉంటున్నాను, ప్రజలు అనుకుంటున్నారు, నేను కాదు కదా. అందుకే జనాలకు ఎలా అనిపిస్తే అలా నచ్చుతుంది.
ఓకే ఓకే. నెక్స్ట్ జనాలు వచ్చి ఏమంటున్నారంటే ఉప్పల్ బాలు గారికి ఇంగ్లీష్ కరెక్ట్ గా రాదు, పోడర్ని పట్టుకొని పోరడా అంటారని జనాల టాక్. ఇది కరెక్టే, నాకు పోరడనే వచ్చు, అదే అన్నాను నేను. అట్లా అన్నప్పుడే ఫేమస్ అయినా. పోరడనే నాకు వస్తుంది, అది వేరే అన్నికి రాదు కదా. నాకు వచ్చేదే నేను అంటాను, రాని దగ్గర నుంచి కొత్తగా అనుకోవాలి నేను. మీరు మీ టాలెంట్ అదే అండి, మీకు రానిదే కొత్తది కనుక్కొని జనాలకు మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఎస్, అది నీకు అర్థమైంది కదా. మళ్ళీ ఎందుకు నాకు అర్థమైంది, అందరికి అర్థమైందండి. ఇంకేమైనా కొత్తగా కనుక్కొని కొత్త కొత్త పదాలు చెప్తే మా జనాలు కూడా. కొత్త అంటే ఇప్పుడు ఇంకా కొంచెం 2 రోజులు పడితే కొన్ని కొత్త డైలాగ్ నేర్చుకుని అవి కూడా టిక్టాక్ రిలీజ్ చేయాలి అప్పుడు జనాలకని కోరుకుంటున్నా. జనాలకి కొత్త, మీరు ఒక సింగర్ అవ్వాలని అనుకుంటున్నారని జనాల టాక్. నేను సింగరు అనుకుందామని అనుకోలేదు, జస్ట్ కాసిమైన డాన్సర్ కావాలనుకున్నా, ఒక యాంకర్ కావాలని కోరుకుంటున్నా. మీరు యాంకర్ కావాలనుకుంటున్నారా అండి? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు మంచి ఛాన్స్ వచ్చిందంటే ఒక డాన్సర్ దగ్గర ఎవరి దగ్గర వెళ్తారు కొరియోగ్రాఫ్ చేయడానికి? ఎవరి దగ్గరికి వెళ్తానంటే డీలో ఉంటాడు చూడు, ఆయన పేరేంటి, డీలో ఉంటారు, పక్కా ఉంటాడు, మస్తు ఉంటాడు, నాకు ఇష్టం. యశ్వంత్ మాస్టర్ అండి? కాదు నాకు కొడుకు, తన పేరేముంది, రోజా పక్కల కూర్చుంటాడు చూడు. రోజా పక్కల ఎవరు కూర్చుంటారండి? పక్క ఉంటాడు డాన్సర్, వాళ్ళ అబ్బాయి కూడా డాన్స్ చేస్తాడు బాగా. అంటే వాళ్ళ డాడీ అబ్బాయి అందరు డాన్సర్స్ ఇద్దరు అబ్బాయి కూడా డాన్స్ చేస్తారు. ఆయన పేరు ఏముంది నాకు. ఓకే ఓకే, ఇంకొంచెం క్లూ చెప్పండి. డీలో ఉంటాడు కదండి, డీలో ఉంటాడు కదా. డీలో చాలా మంది ఉంటారండి. డీలో ఉండేదే చెప్పండి. చిట్టి మాస్టరు, యశ్వంత్ మాస్టరు, ఇంకొక ఆయన పేరు మర్చిపోతున్నారు, ఇంకొక శేఖర్ మాస్టర్. ఓకే, శేఖర్ మాస్టర్ గారు అంటే మీకు ఇష్టమా అండి? కసి చాలా. శేఖర్ మాస్టర్ గారు జాగ్రత్త, మేము మాత్రం ఏం చేయలేము. అంటే కసి అంటే ఆయన డాన్స్ బాగుంటది, ఆయన ఎక్స్ప్రెషన్ బాగుంటుంది, కాళ్ళతో మస్తు ఆడతాడు, వాళ్ళ అబ్బాయి కూడా బాగా చేస్తారు కాబట్టి ఇష్టం అని చెప్పాను. తప్పేముంది దాంట్లో? మీరు వాళ్ళ అబ్బాయిని కూడా వదలరా అండి? వాళ్ళ అబ్బాయిని వదలట్లేదు, అబ్బాయి కూడా చాలా బాగా చేస్తారు డాన్స్ కాబట్టి ఇష్టం అని చెప్తున్నా. ఓకే, మీ వాళ్ళ ఫ్యామిలీలో మీకు నచ్చిన పాయింట్ ఏంటండి? ఆయన బాడీ లాంగ్వేజ్ లో అయినా కానీ, ఆయన డాన్స్ లో కానీ ఏ మూమెంట్ మీకు ఇష్టం? ఆయన పంచులు వేస్తాడు, అది బాగా నచ్చుతుంది. ఆయన డాన్స్ ఇట్లా స్టెప్పులు కాళ్ళతో బాగా వేస్తాడు. ఎవరైనా డాన్స్ వేసేది కాళ్ళతోటేనండి. ఆయన ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ వేస్తాడు, నవ్వుతాడు కాబట్టి బాగుంటాడు. నవ్వుతారు కాబట్టి అంటే అఫ్ కోర్స్ మీరు నవ్వినా బాగానే ఉంటారు, నేను నవ్వినా బాగానే ఉంటారు. నవ్వు ప్రతి ఒక్క మనిషికి అందాన్ని ఇస్తుందని నేను నవ్వితే జనాలకు చాలా ఇష్టం నేను, ఎందుకంటే నా నవ్వు చాలా బాగుంటుంది, ఎంతమంది మగవాళ్ళు అన్నారు. అంటే నేను నవ్వుతే బాగోదా? అంటే మీకు నాకు కొంచెం తేడా ఉంది కదండి. అంటే మీరు మొగ, నేను ఆడా, అంతేగాని నాకు కొంచెం నేను కొంచెం ఎక్స్ప్రెషన్ ఇచ్చి నవ్వుతాను, మీరు అలా ఇవ్వలేరు కదా. మాకు రాదండి ఎక్స్ప్రెషన్ ఇచ్చి నవ్వనికి, మరి నాకు వచ్చు. ఉప్పల్ బాలు గారిని ఇంటర్వ్యూ చేయాలంటే నాకు తెలియని ఉత్సాహం, ఆనందం కొట్టుకొస్తుంది. మీరు కూడా చూడండి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మీరు కూడా మా ఛానల్కి, టాలీవుడ్ రన్వే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ ఒక గంట ఉంటుంది కదా, మర్చిపోకండి, ఈ గంటని ఇలా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.